మొత్తానికి అయితే ఒక కాఫీకి అయితే 185 వేశారు. 195 రూపాయలు. 190 నేను ఇంకా 10 రూపాయలు తగ్గించాను. చాలా గట్టిగా వేశారు. ఇమోషనల్ డామేజ్. ఫ్లైట్ అనేది పెద్దగా ఉంటుంది, అది కామన్. మొత్తం 500 మంది ఎక్కుతారు దాంట్లో. 500 షాక్ అయ్యావా? ఇక్కడే విజయవాడ ఎంత ఉంది, రాజమండ్రి ఎంత ఉంది, హైదరాబాద్ ఎంత? ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. సో ఛానల్ కూడా తీసుకురా ఆంధ్ర కూరగాయలు. హలో హాయ్ గాయస్, అందరికీ నమస్కారం. నా పేరు లోకల్ బైన్ అని. ఇది ఒక కొత్త ఛానల్లోకి వీడియో వచ్చి, ఆ ఛానల్ కూడా ఏదంటే టైటిల్ కూడా ఇప్పుడే చెప్పేస్తున్నాడు. మా బామ్మర్ది ఏమన్నాడంటే, మాయ నీ నోటితో నువ్వే టైటిల్ మన ఛానల్ పేరు చెప్పమయ్యా అని చెప్పాడనమాట. సో నేను మాట్లాడుతున్న బ్లాగ్ అయితే మాట్లాడేది నేనైతే, వీడియో అయితే మా బామ్మర్ది ఛానల్ ఒక కొత్త ఛానల్ పెడుతున్నాడు, సపోర్ట్ చేయండి. ఇంతకీ టైటిల్ ఏంటనుకుంటున్నారా? ఆ పేరు వచ్చి ఆంధ్ర పోరగాడు అనమాట. అదిరిపోలా మంచి మంచి కంటెంట్లు చేస్తాను మాయా, ఛానల్ పెట్టించమాయా అంటే సరేరా, అది జనాల్లో అయితే నువ్వు హింసించకూడదని నేనైతే చెప్పాను అనమాట. అయ్యారా ఇది కరెక్ట్ గా చెప్పావు. మంచి మంచిగా చేస్తాను, ఇంకా కొత్త కొత్త వీడియోస్ వస్తాను. వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాడు ప్రజెంట్ అయితే. ఇక్కడ ఏం చేశాడంటే చెప్పులతో వచ్చేసి ఇక్కడ షూ వేసుకున్నాడు అనమాట. షూ వేసుకొని స్టిక్కర్ కూడా ఇక్కడ పీకి స్టిక్కర్ కూడా ఇక్కడే తీస్తాడు అనమాట. ఇంత టాలెంటెడ్. సో మనోడు ఎవడనుకుంటున్నావా, భీమవరం అంట. భీమవరం దగ్గర లేదన్నా సరే 30-40 చేపల చెరువు, రేగుల చెరువులు ఉన్నాయి. చిన్న సైజు ప్రభాస్ అనమాట. సాహో ప్రశాంత్ అంటారు. సో నువ్వే మాట్లాడరా. సో అయితే మొత్తానికి అయితే వచ్చాం అయితే ఎయిర్పోర్ట్ దగ్గరికి. ఇప్పుడు అయితే ఎయిర్పోర్ట్కి అయితే ఎంటర్ అవుతున్నాం. మరి చూద్దాం. ఫస్ట్ అయితే ఆధార్ కార్డు తెచ్చుకోవాలి. మెయిన్ థింక్ అయితే ఆధార్ కార్డు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? లేదంటే ఆధార్ కార్డు లేదంటే బయటకి ఫోన్లు చూపించినా సరే గెట్ అవుట్ అంటున్నారు. ఆధార్ కార్డు అయితే మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోన్కి వెళ్ళిన తర్వాత అయితే చూద్దాం ఎలా చేస్తారు, లేకపోతే మళ్ళీ బయటకు పంపించేస్తారు. లోన్కి అయితే ఎంటర్ అయ్యాం. మయా ఫస్ట్ టైం కదా, మరి నాకైతే భయం వేస్తుంది. భయం వేస్తే దిండి కింద ఫోటో పెట్టుకో. ఏమో భగవంతుడయ్యా. సాయిరామ్. మొత్తానికి అయితే ఒక కాఫీకి అయితే 185 వేశారు. 195 రూపాయలు. 190 నేను ఇంకా 10 రూపాయలు తగ్గించాను. చాలా గట్టిగా వేశారు. ఇమోషనల్ డామేజ్. అదే 190కి అయితే మా అమ్మ అయితే వారం వల్ల కాఫీ ఇస్తూనే ఉంటుంది నాకైతే. నేనైతే 10 రూపాయలు కాఫీ అయితే మా ఇంటికి బాగుంటుంది. ఎలా ఉంది చెప్పింది. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. బాగుంది. 190 తీసుకున్నా మాత్రం బాగుంది. బాగాలేకపోయినా సరే బాగుంది అన్నది. ఎందుకంటే 195 రూపాయలు. సో ఈ కాఫీకి డొనేషన్ చేసిన వారు మన మిస్టర్ భీమవరం బుల్లోడు. మన తరపు నుంచి 2-3 లైక్లు వేసుకోండి. సాహో కోసం కామెంట్లు పెట్టండి. చెప్పాక ఇందాక ఇన్స్టా ఐడి అనేది ప్రసన్న సాహో. ఓన్లీ ప్రభాస్ ఒక్కనే ఫాలో అవుతారు, ఎవరిని ఫాలో. మీరు ఫాలో చేయమని సరే ఫాలో చేయడు. నేను కూడా ఫాలో అయ్యాను. నన్ను ఫాలో చేయలేదు. ఏం అంటే నేను ప్రభాస్ తప్ప ఎవరిని ఫాలో చేయలేదు. ఇంకా నువ్వు మాత్రం నన్ను ఫాలో చేసుకున్నాడు. బలవంతా నొక్కిచ్చాడు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. టైం అయితే ఎర్లీ మార్నింగ్ అయితే 6 టికెట్స్ 6:15 అవుతుంది. 6:15 అవుతుంది కాబట్టికే 6:15 అవుతుంది కాబట్టికే ఎన్ని గంటలకు అన్నాడు? 6:45 ఉండాలని చెప్పాడు. సరే అని చెప్పాము. ఫస్ట్ టైం కదా నాకైతే. ఫస్ట్ హార్ట్ బీట్ అయితే కొట్టుకుంటుంది. సెంటీమీటర్ చనివిస్తే కిలోమీటర్ దూసుకెళ్ళిపోతాం. మరి పైకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? బెల్ట్ పెట్టుకోలేదు. ఇంకే బెల్లి పెట్టుకొని ఇంక తోసేద్దాం. ఇంకేం లేదు, పైకే ఎముడి దగ్గరికి వస్తాను. సో ఇంకా డిఫరెంట్ మంచి మంచి వీడియోలు చేస్తుంటాడు. అన్నిసార్లు చెప్తాను బుర్రదంతా అనుకోవద్దు. సో సపోర్ట్ చేయండి. వైజాగ్ వెళ్ళిన తర్వాత ఇంకా బెటర్ వీడియోలతో మంచి ప్లానింగ్ అయితే ఉంటాడు అనమాట. మనం ఇంకా లోన్కి వెళ్ళిన తర్వాత అది కూడా అంటే ఫస్ట్ వీడియో కాబట్టి ఫస్ట్ మాయతో చేద్దాం అనుకున్నాను, చేస్తాను. అదైతే హ్యాపీ. తనకైతే వస్తాము, కానీ వేసుకుని బెల్ట్ వేసుకుని వాచ్ మొత్తం అన్ని ఇప్పించారు మా చేత. అంటే అది రూల్ అనమాట. అంటే ఎయిర్పోర్ట్ అంటే రూల్ అనేది ఉంటుంది, అది కామన్ ఎక్కడైనా.
సైలెంట్గా ఉన్న వీటైనా మాట్లాడచ్చు కదా, అంటే ఛానల్ అని సపోర్ట్ చేయాలి గుండెకే వద్దు, గుండెకే ఎవరికో వాళ్ళకి ఇవ్వచ్చు కానీ మాకు వద్దులే గుండెకే. ఇవే తగ్గించుకుంటే మంచిది. సో ఎయిర్పోర్ట్లో షాపింగ్ చేస్తున్నాం, చూద్దాం ఇక్కడ రేట్లు ఎలాగుంటాయో. టీ షర్ట్ అయితే బాగుంది, టీ షర్ట్ చాలా బాగుంది, కానీ కాస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కదా అన్న. రేట్లు ఎక్కువ వేసేస్తారా అంటే ఎయిర్పోర్ట్ అని ఎక్కువ వేస్తారు కదా. సరేలే, మొత్తానికి అయితే రేట్లు అయితే ఉంటాయి, కానీ చూద్దాం. ఇక్కడ బట్టలు కూడా బాగున్నాయి. వీళ్ళైతే షాపింగ్ అయితే చేస్తున్నారు, కానీ చాలా లేట్ అవుతుంది ఇప్పటికే. ఫ్లైట్ వెళ్ళిపోయింది అనుకో, మళ్ళీ రివర్స్ ఫ్లైట్ వెళ్ళిపోయింది అనుకో, మళ్ళీ రివర్స్ భీమవరం, మన ఇద్దరం వైజాగ్. ఇంక ఇలా షాపింగ్ చేసుకోవడమే. అదైతే సేమ్ ప్రభాస్ లాగా ఉంది, సెట్ కూడా ప్రభాస్దే అనమాట. ఫన్ లే, జస్ట్ ఫర్. నేను బిగ్ ఫ్యాన్ అన్న ప్రభాస్కి. ప్రభాస్ అంటే పిచ్చి చిన్నప్పటి నుంచి. చూసుకో, వీడియోలో చూసుకు ఎలాగుందో. బాగుంది. ఫ్లైట్ అయితే చూడండి చాలా పెద్దది ఉంది. ఫ్లైట్ అనేది పెద్దగా ఉంటుంది, అది కామన్. 500 మంది ఎక్కుతారు దాంట్లో. 500 500 అయితే బాబాయ్. నాకైతే ఫస్ట్ అయితే హార్ట్ బీట్ అయితే పట్టుకుంటుంది. ఇంకా చలి వచ్చేస్తుంది. చలి కాదు, ఏమంటారు, గుండె కింద నుంచి వచ్చేస్తుంది గుండెకి. అసలు వాళ్ళు చూస్తేనే తెలుస్తుంది కదండి. చూడండి, వీళ్ళకి ఫోటో షూట్ కానీ వచ్చారు. ఇలా అయితే హైదరాబాద్కి రాలేదు, ఫోటో షూట్ కానీ వచ్చారు. ఫోటో తీస్తే స్టేటస్ పెట్టుకోవాలి. స్టోరీయా అక్కడ వెళ్దాం. స్టోరీ రాదు, కిందకి వెళ్ళాం. అంటే మనకి ఫోటోకి వెళ్ళట్లేదా? అవునా? లోనికి వెళ్ళిన తర్వాత ఎన్ని సీట్లు ఉన్నా లెక్క పెట్టి కదా టాస్క్ అనమాట. అంత దగ్గరికి వెళ్ళి కాఫీ తాగారా, టిఫిన్ చేశారు, నన్ను అడగలేదు. కాఫీ 195 రూపీస్ చాలా గట్టిగా వేసారు మాకైతే. లోనికి వెళ్ళిన తర్వాత అందరి దగ్గరికి వెళ్ళి కాఫీలు తాగారా, టిఫిన్ తిన్నారా. మూవీలో డైలాగ్ ఏ మూవీ తెలియట్లేదు, గుర్తు రావచ్చు. ఎన్ని సీట్లు ఉన్నాయి లెక్క పెట్టి వాష్రూమ్ లో. ఇప్పుడైతే ఏదైనా టికెట్ లేదు, ఈ టికెట్లు June 3 ఉంది. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే June 3 అని ఉంది కదా, June 3 ఇవే తగ్గించుకుంటే మంచిది. Gate 4 అని ఉంది. అప్పుడప్పుడు జరుగుతుంటాయి అంటే ఇప్పుడు స్టార్ట్ గేమ్. ఎంతో కష్టపడి బాగా ఇబ్బందిగా ట్రావెల్ అయ్యి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాం అనమాట. ఎలాగుంది రాజు ఫీలింగ్? పైన అయితే రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్ స్టాప్స్ ఉన్నాయి కానీ ఆపలేదు. ఎక్కడ టాయిలెట్కి వచ్చిన ఆపలేదంట, ఎక్కడ ఆపలేదు. విజయవాడ
ఎంత ఉంది, రాజమండ్రి ఎంత ఉంది, హైదరాబాద్ ఎంత. అది కిందకి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూడు, తిరిగితే. అది కింద దిగిన తర్వాత చూడు ఎట్లా ఉంటుంది అనేది. బాగుంటుంది. ఎయిర్పోర్ట్ ఎట్లా అయింది సరిపోతుంది. మొత్తానికి అయితే చాలా భయం వేసింది ఫస్ట్ బాల్ అయితే నాకు. అలా నీకెలాగన్నా, నీకు ఎలా ఉంది ఫీలింగ్? ఫీలింగ్ అంటే ఏముంది, ఏముందా? ఏమి ఏమి అనిపించలేదు నీకు? నాకైతే ఏమనిపించలేదు. నాకైతే గుండె కొట్టుకుందని కదా పక్కన ఉండే. అవునవును, చాలా రాజు చాలా భయపడ్డాడు. ఫస్ట్ టైం అంట. అందులో చాలా భయం వేస్తుంది. సో మొత్తానికి అయితే హైదరాబాద్ నుంచి వస్తాం అనమాట. మేమైతే ఫ్రంట్ రూమ్కి అయితే వెళ్తాం. సో ఫ్రంట్ రూమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తున్నాను మా రాజు, ఇక అసలు హైదరాబాద్ ఎందుకు వచ్చాడు అనేది సో మొత్తం అది సెకండ్ బ్లాగ్లో చూపిస్తాం. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. సో ఛానల్ కూడా తీసుకురా ఆంధ్ర కూరగాయలు. ఓకే, ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. లవ్ యూ సో మచ్ అందరికి. లవ్ యూ మన సాంగ్ చూపించి ఉంటా. మరి ఇంకా చెప్పరా? జై జై హింద్.